ఈరోజు క్లాస్లో హైపర్ లింక్ గురించి నేర్చుకుందాం. అసలు హైపర్ లింక్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక వీడియో బాగా నచ్చింది, అది మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటూ ఉంటాము. షేర్ చేస్తే వాళ్ళకి ఒక లింక్ సెండ్ చేస్తాము. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే వీడియో షేర్ చేసామో సేమ్ అదే వీడియో వాళ్ళు చూస్తారు. ఇప్పుడు హైపర్ లింక్ అంటే సపోజ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సన్సెట్ అన్న వర్డ్ మీద క్లిక్ చేస్తే నాకు ఈ ఇమేజ్ ఓపెన్ అవ్వాలి. లేకపోతే క్యాలిక్యులేటర్ స్క్రాచ్ అని కానీ, ఇక్కడ ఉన్న డెస్క్టాప్ వాటిలో అయినా, లోకల్ డిస్క్ సిలో కానీ డిలో కానీ, లేకపోతే ఇమేజెస్ అన్న ఫోల్డర్లో ఉన్న ఇమేజెస్ అయినా, ఏదైనా సరే హైపర్ లింక్ ఎలా చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం. హైపర్ లింక్ చేయాలి అంటే ఫస్ట్ స్టార్ట్ బటన్, ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007. ఇలా వర్డ్ ఓపెన్ అయింది. వర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ 1 మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంది. దాన్ని టైటిల్ బార్ అంటాము. ఇది ఆఫీస్ బటన్, ఇవన్నీ కంట్రోల్ బటన్స్. ఇక్కడ పైన కనిపించేవన్నీ ట్యాబ్స్, ఇవి గ్రూప్స్, ఈ మధ్యలో ఉన్నవి కమాండ్స్. గ్రూప్స్, కమాండ్స్ ఏ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే అట్లా డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. దీన్ని రూల్ బార్ అని, ఎంఎస్ వర్డ్లో దీన్ని డాక్యుమెంట్ అంటాం. అదే పవర్ పాయింట్లో స్లైడ్ అంటాం. ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఏదో ఒక షేప్ని తీసుకొని డ్రా చేయండి. మీరు ఎప్పుడైతే ఒక షేప్ని డ్రా చేస్తారో కొత్తగా ఒక ట్యాబ్ వస్తుంది, అది ఫార్మాట్ ట్యాబ్. ఫార్మాట్ ట్యాబ్లో మనం షేప్ ఫిల్ అంటే ఈ మిడిల్లో కలర్ అన్నది ఫిల్ అయ్యిద్ది. షేప్ అవుట్లైన్ అంటే ఇక్కడ చుట్టూ బార్డర్స్కి అవుట్లైన్. అలా కాదు, చేంజ్ షేప్ అంటే షేప్ని మార్చుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఉన్నాయి. నో ఫిల్ అంటే అసలు దానికి ఏ కలర్ వద్దని. గ్రేడియంట్ అంటే మిక్స్డ్ కలర్స్, 2 కలర్స్ కలిసి తీసుకునే దాన్ని గ్రేడియంట్ కలర్స్ అంటాము. పిక్చర్స్ అంటే ఏదో ఒక ఇమేజ్ని పెట్టుకోవడం. టెక్స్చర్ అంటే ఇక్కడ ఏదో ఒకటి అక్కడ ఫిల్ అయ్యిద్ది. గ్రేడియంట్ కలర్స్లో ఒకటి చూపిస్తాను ఇప్పుడు. గ్రేడియంట్స్లోకి వెళ్ళి మోర్ గ్రేడియంట్స్ అని ఇక్కడ 2 కలర్స్, ఏవైనా 2 కలర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా మోర్ కలర్స్ అన్నా కూడా ఇక్కడ ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నాను. ఇక్కడ హారిజాంటల్ అంటే ఇవి హారిజాంటల్గా ఉన్నాయి, వర్టికల్ అంటే వర్టికల్ ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. డయాగ్నల్ అప్ అంటే ఇలా, డయాగ్నల్ డౌన్ అంటే ఇలా. వీటిలో మీకు నచ్చిన ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. ఇలా ఫిల్ అయింది. ఇలా ఫిల్ అయిన తర్వాత రైట్ క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ అనండి. మనం ఇందాక సన్సెట్ అన్నది చూసాము. ఇప్పుడు ఇలాంటిదే ఇంకో షేప్ కావాలి అంటే ఇలాంటి షేపే ఇంకోటి కావాలి అంటే కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి. ఈ షేప్ మాకొద్దు, వేరే షేప్ కావాలి అంటే సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేసి వేరేది ఏదన్నా షేప్ మీకు నచ్చిన షేప్ తీసుకొని చేయండి. నేను సపోజ్ 2కి హైపర్ లింక్ చేస్తాను. రైట్ క్లిక్ నొక్కి యాడ్ టెక్స్ట్ అని ఇక్కడ సన్సెట్ అని రాయండి. నెక్స్ట్కి క్యాలిక్యులేటర్ స్క్రాచ్. రైట్ క్లిక్, యాడ్ టెక్స్ట్,
ఇలా 2 ఇచ్చాను. ఇప్పుడు హైపర్ లింక్ చేసేది జాగ్రత్తగా వినండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్ కనిపిస్తుంది కదా, ఇన్సర్ట్ ట్యాబ్లో లింక్స్ గ్రూప్లో హైపర్ లింక్ సెలెక్ట్ చేసుకోండి. హైపర్ లింక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇన్సర్ట్ హైపర్ లింక్ అన్న డైలాగ్ బాక్స్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న సన్సెట్ అనేది డెస్క్టాప్ మీద ఉంది. డెస్క్టాప్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సన్సెట్ ఇమేజ్ ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా సన్సెట్ అని, ఓకే క్లిక్ చేయండి. మనం ఎప్పుడైతే హైపర్ లింక్ ఇస్తామో అది బ్లూ కలర్గా చేంజ్ అవుతుంది. అంతకుముందు బ్లాక్ కలర్, ఇప్పుడేమో బ్లూ కలర్. సేమ్ ఇదే ప్రాసెస్ క్యాలిక్యులేటర్ స్క్రాచ్ అన్నదానికి. ఇన్సర్ట్ ట్యాబ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్, లింక్స్ గ్రూపు, హైపర్ లింక్ అన్న కమాండ్. ఇక్కడ మై డాక్యుమెంట్ తీసేస్తాము, డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ క్యాలిక్యులేటర్ స్క్రాచ్ అని ఉంది, ఓకే అనండి. వీటికి హైపర్ లింక్ మనం చేసేసాము. ఇక్కడ మనకి ఇలా ఉంటే హ్యాండ్ సింబల్ రాదు, ఓపెన్ చేయడం కుదరదు. కీబోర్డ్లో కంట్రోల్ బటన్ ఒకటి పట్టుకొని ఇప్పుడు క్లిక్ చేస్తే హ్యాండ్ సింబల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. సన్సెట్ అన్న ఇమేజ్ది ఓపెన్ అయింది. ఇప్పుడు సేమ్ కంట్రోల్ బటన్ క్లిక్ చేసి క్యాలిక్యులేటర్ స్క్రాచ్. స్క్రాచ్కి సంబంధించిన క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ అయింది. ఈ విధంగా మనం హైపర్ లింక్ని లింక్ చేస్తాము. ఇది ఆన్లైన్ వాటికి లింక్ చేయొచ్చు, డెస్క్టాప్ మీద ఉన్న వాటికి లింక్ చేయొచ్చు, ఎలా అయినా ఒక్కదానికి లింక్ చేయొచ్చు. దీన్ని సేవ్ చేయటం ఆఫీస్ బటన్లోకి వెళ్ళి సేవ్ యాజ్ సెలెక్ట్ చేసుకొని డెస్క్టాప్ అని డెమో హైపర్ లింక్ అన్న ఫోల్డర్ నేమ్ ఇస్తున్నాను. సేవ్. ఇది క్లోజ్ చేసి ఇక్కడ చూడండి డెమో హైపర్ లింక్ అన్న వర్డ్తో ఇక్కడ సేవ్ అయింది. అంతకుముందు డాక్యుమెంట్ 1 అని ఉండేది, ఇప్పుడు డెమో హైపర్ లింక్. మనం ఏ నేమ్తో అయితే సేవ్ చేస్తామో ఆ నేమ్ టైటిల్లో వస్తుంది. ఇది హైపర్ లింక్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.